హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే చూశారు కదా, ఇక్కడ మన బ్యాటరీ సైకిల్ ఉంది, అక్కడ వచ్చేసి మన బుజ్జి చిన్న సైకిల్ ఉంది కదా, ఇవి రెండు. అలాగే విష్ణు సైకిల్ ఒకటి ఉంది. 3 సైకిల్ మీద అయితే మేమైతే మా పక్కూరు రాకనైతే వెళ్తాం. 4 కిలోమీటర్స్ అయితే వెళ్తాము. అట్లనే వాళ్ళకు రన్నింగ్ పోటీ కూడా పెడతాను. సైకిల్ ఏది గెలుస్తుందో చూద్దాం. మధ్యలో మేమైతే వీళ్ళు ముగ్గురు కలిసి రింకు, విష్ణు, మను వస్తే సాయం తీసుకెళ్తాము. మేమైతే వెళ్తాం. ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు వాళ్ళు. మీకు వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక 20 మినిట్స్ అయితే వస్తారు వాళ్ళు. నేనైతే ఇక్కడ బయట ఉండి వాళ్ళు వ్యాన్ దిగేటప్పుడు అయితే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. తర్వాత అయితే మనం అయితే డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. వీడియో చూసే ముందుగా ఒక లైక్ అయితే చేయండి. విష్ణు అయితే వచ్చేస్తున్నాడు. విష్ణు అయితే వచ్చేసాడు. విష్ణు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ సైకిల్ తీసుకుంటా. మనం ఇప్పుడు అలా రైడ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? మనం వచ్చే వరకు రా. ఓకే, చూశారు కదా, విష్ణు అయితే వచ్చేసిండు. ఇక మను వచ్చిండు అనుకో. రింకు కూడా విష్ణు వాళ్ళ స్కూల్లే. రింకు కూడా వచ్చేస్తాడు. రింకు వాళ్ళ ఇల్లు అక్కడ. మను వచ్చిందంటే ఇక వెళ్ళిపోదాం. మను వ్యాన్ అయితే దిగైతే వస్తున్నాడు. కొంచెం ముందుకైతే ఆగింది వ్యాను. మనం విష్ణుని సైకిల్ తీసుకురమ్మన్నా. అలాగే రింకును కూడా రమ్మంటాను. ఇప్పుడు మనం సైకిల్ మీద రైడ్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, నువ్వు ఇటు మన రోడ్కి వెళ్ళిపోదాం, మన పక్కూరు దాకా. ఓకే, మన వ్యాన్ అయితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, రింకు కూడా వచ్చేస్తున్నాడు. రింకు, నీకు చిన్న సైకిల్ డ్రైవింగ్ చేయడం వచ్చా? పెద్ద సైకిల్ కూడా వచ్చు. అబ్బా, ఓకే. ఇప్పుడు చిన్న సైకిల్ అంతేనా? సరే, చిన్న సైకిల్ తోటి నువ్వు ఎట్లా డ్రైవ్ చేస్తావు చూద్దాం. స్పీడ్ అయితే ఒక్కరాదు, మెల్లగా పోతుంది. నువ్వు మీకు డ్రైవింగ్ పోటీ పెడితే గెలుస్తావు మరి నువ్వు? ఓకే, చూద్దాం. మా నాన్న ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు రింకుకు చిన్న సైకిల్ ఇద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే రైడింగ్ అయితే కనుగోలకు అయితే 4 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. రింకు రెడీ? వెళ్దామా? 0 చేస్తున్నాను నేనైతే. వెళ్దామా? ఓకే, లెట్స్ గో. పదండి. అయితే 0 చేసేసాను. రైట్, పోనీ. ఓకే, మేమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మీటర్ అయితే 0 చేసేసి మనకు ఇప్పుడు నాకు రేసు. స్లోగా వెళ్ళాలి విష్ణు, స్పీడ్గా వెళ్ళద్దు. కింద పడితే దెబ్బలు లాగుతాయి. రింకు చూడండి, ఆ రింకు అక్కడ నుంచి అయితే వచ్చేస్తున్నాడు. సైకిల్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు మన సైకిల్ తోడు అయితే నేర్పించాడు. ఇంకా మొత్తం పూర్తిగా రాదు, కొంచెం అయితే వస్తుంది. కానీ పెద్ద సైకిల్ అయినా దొక్కుతా అంటున్నాడు. చూడండి, మేమైతే ఆల్రెడీ 100 మీటర్స్ అయితే వచ్చేసాము. మేమైతే మా ఇంటి నుంచి అయితే చాలా దూరం అయితే వచ్చేసాము. చూడండి ఎలా వెళ్తున్నాం. రింకు, విష్ణు అయితే ఇటు ఉన్నాడు. రింకు మరి కుక్కలు ఎంబడి పడతాయి, స్లో వస్తే. రింకు వచ్చేసాయి. చూడండి, మేము వచ్చేసి ఆల్రెడీ 200 మీటర్స్ అయితే వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే సైకిల్ అయితే మొత్తం కనిపిస్తుంది. చూడండి, 300 మీటర్స్ అయితే వచ్చేసాం ఆల్రెడీ. చూడండి, ఏంచల్ అయితే కనుకోలు అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే 20 అయితే వెళ్ళిపోతున్నాం. మన రింకు చూడండి. రింకు దాదా చిన్న సైకిల్ అయితే తొక్కేస్తున్నాడు. వరకు
విష్ణు అయితే అక్కడ దాకైతే వెళ్ళాడు. చూడండి ఇప్పుడు అక్కడ వచ్చేసి మేమైతే 500 మీటర్స్ అయితే వచ్చేసాం. రింకు అటు ముంగడుకో. రింక్ అయితే ఇక్కడ వెళ్తున్నాడు. మీకు సైకిల్ పోటీ పెడతాను, ఎవరు ఫస్ట్ వస్తారు ఇక్కడ ఇక్కడ ఆగండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వీళ్ళకైతే ఈ సైకిళ్ళతో అయితే రన్నింగ్ పోటీ పెడుతున్నాను. కానీ మనం బ్యాటరీతో కాకుండా పెడలింగ్ చేసుకుంటూనే రావాలి. మనం అర్థమైందా? ఎక్సిలేటర్ లేదు, తొండి లేదు, ఎందుకంటే రింకు చిన్న ఆయన ఉన్నాడు కదా. అందుకే మీరు అందరు కలిసి కూడా సైకిల్ పైడింగ్ చేసుకుంటే గేర్లు వేసుకో, కానీ నువ్వు మోటార్ వాడలేదు, ఛార్జింగ్ వాడలేదు. ఓకేనా? చూడండి ఇప్పటికైతే మేమైతే 700 మీటర్స్ అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా డాడీ అయితే మా ముగ్గురికైతే ఇప్పుడైతే రేస్ అయితే పెడతాడు. ఇప్పుడైతే మేమైతే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికైతే ఎవరు ఫస్ట్ వస్తామో వాళ్ళు ఇచ్చేసి ఈ రేస్లో విన్నర్ అన్నట్టు. మళ్ళీ దీంట్లో ఛార్జింగ్ మోటార్ వాడు లేదు, మన అయితే మేము పెడలింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనతో ఎలిమినేట్ అయ్యి. ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లైన్ వరకు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గెలిచినట్టు కనబడుతుంది కదా. రింకు నువ్వు ఓకేనా? రింక్ వెళ్ళా మెల్లాన పడుతాను ఎట్లా. ఓకే, రెడీ ఉన్నారా? 1 2 3 స్టార్ట్. చూడండి ఇక్కడ ఈ లైన్ వరకు ఎవరు ముందు వస్తే వాళ్ళైతే గెలిచినట్టు. చూద్దాం. అయిపోయింది పుష్ప. ఇక విష్ణు గెలిచాడు, తర్వాత నెక్స్ట్ మాను, లాస్ట్ రింకు గెలిచాడు. ఈ పోటీలో అయితే మన విష్ణు విజయం సాధించాడు. మను బ్యాటరీ సైకిల్ దొక్కుంటూ వచ్చాడు, సెకండ్లే వచ్చిండు. నార్మల్ సైకిలే గెలిచాడు. రింక్ అయితే ఇక చిన్నోడు కాబట్టి ఓడిపోయాడు. బ్యాటరీ యూజ్ చేస్తే గెలుస్తాం మరి, కానీ తొక్కి గెలవాలి. మనం ఏమని చెప్పినాం ఫస్ట్. ఓకేనా? ఇప్పుడైతే మేము మళ్ళీ రైడింగ్ అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ మేమైతే కొంత దూరం వెళ్ళైతే వచ్చేస్తాం. రింకో వెళ్ళేసాయి. ఓకే, మేమైతే ఇప్పుడు బ్యాటరీ పై అయితే వెళ్ళిపోతున్నాం. విష్ణు రింకు మళ్ళీ అడ్డం పడతాడు, ప్రయోగాలు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మను అయితే నన్ను ఎక్కించుకుని అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. చూడండి రింకు అయితే ఇక్కడ పక్కనే ఉన్నాడు, విష్ణు అయితే అక్కడికి వెళ్ళాడు. చాలా స్పీడ్ పోతే వీళ్ళిద్దరిని దాటేసి అయితే వెళ్తాడు, కానీ స్లోగానైతే వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి మన వాళ్ళైతే ఎలా వెళ్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. పక్క ఊరు రాకనైతే వచ్చాము. అట్లా కనిపిస్తుంది కదా అక్కడ ఇల్లు, అవైతే పక్క ఊరు. ఛార్జింగ్ సైకిల్ అయితే మాకైతే 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫుల్ ఛార్జ్ పెడితే చాలా బాగా అయితే అనిపిస్తున్నది. మనం అయితే రోజు కనీసం ఇంటి దగ్గర లోకల్నే 5 కిలోమీటర్స్ రాగానే తిరుగుతున్నాడు వన్ డే. ఇప్పటికే 100 కిలోమీటర్స్ అయితే దాటేసాము. మన వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నారు. మనం అయితే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాడు.
చూడండి రింక్ అయితే ముందైతే వెళ్ళిపోతున్నాడు. చూడండి రింక్ చాలా స్పీడ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ విష్ణు వెళ్ళిపోతున్నాడు. ఆల్మోస్ట్ చీకటి అయినట్టే పొలాలు చూడండి. మేమైతే ఆల్రెడీ మేము ఒక 3 కిలోమీటర్ల నర అంటే 3.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళైతే వచ్చేస్తున్నాం. 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళేస్తున్నాం. ఇంటికి వెళ్ళేసరికి 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. చూడండి మేమైతే విష్ణు అయితే అక్కడి నుంచి వెళ్తున్నాడు. రింక్ అయితే అక్కడ వెనకాల ఉన్నాడు. చూడండి మేమైతే ఒక రీల్ తీసేటందుకు దీన్ని అయితే ఆఫ్ చేసాము. అందుకే ఇప్పుడు 0 నుంచి పెట్టుడైంది. మనం నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి అయితే చేరుకున్నాం. అమ్మా కృష్ణ అయితే ఆల్రెడీ చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. రింకు కూడా ఇక్కడ వచ్చేసాడు. రా విష్ణు. ఓకే విష్ణు, చూడండి రింకు మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది కదా. మళ్ళీ రేపు ఇంకా కొన్ని ఎక్కువ కిలోమీటర్స్ వెళ్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.